హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆ పరమ తండ్రి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. మీకు తన సన్నిధిలోని మేలుల చేత ఆయన సమృద్ధిగా నింపి మిమ్మల్ని బహు దీవించునుగాక. ప్రియులారా, అనుదినము కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖనాలను మనం వింటూ ఆయన కృపకు పాత్రులమవుతూ మనం క్షేమాన్ని పొందుకుంటూ ఆస్వాదింపబడుతున్నాం కదా. ఈ దినము కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనములో ఆయన వెలుగు వలె నీ నీతిని వెల్లడిపరచును. అవును ప్రియులారా, ఆయన మన యొక్క నీతిని వెలుగు వల్లే వెల్లడిపరుస్తాడు. కాబట్టి మనము నీతిమంతులము ఆయన దృష్టి కనబడితే, మనం నీతిని జరిగించుకుంటూ వెళుతుంటే, మనము నీతిని వస్త్రంగా కప్పుకుంటే, మనం నీతిమంతులముగా ఉండి మనం ప్రార్థన చేస్తుంటుంటే మనలో ఉన్న వెలుగు అనేకులకు కనబడింపజేస్తాడు పరమ తండ్రి. మనలో ఉన్న నీతి అనేకులకు వెల్లడిపరుస్తాడు పరమ తండ్రి. మన నీతి ఆ పరమ తండ్రి అనేకులకు ఉపదేశంగా మారుస్తాడు. కాబట్టి నీతిమంతులైన బిడ్డలను పరమ తండ్రి ఎన్నడూ మర్చిపోడు. కాబట్టి అబ్రహాం గారి యొక్క నీతి ఈ తరముల వరకు కూడా పరమ తండ్రి ఉపదేశింపజేస్తున్నాడు. అబ్రహాం గురించి ఆలోచించారా? ఆయన యొక్క నీతి ఆయన ఏం చేస్తూ వచ్చింది? గొప్ప చేస్తూ వచ్చింది. నీతి ఏం చేస్తుందంటే మనల్ని ఆ గొప్ప వ్యక్తిగా కనబడినట్టు చేస్తుంది సుమా. కాబట్టి ఆయన యొక్క నీతి ధర్మంలో ఆయన రాయించి పెట్టిన ఈ ఆజ్ఞలు, ఈ కట్టలన్నీ అనుసరించుకోవడమే నీతి అని ఉంది. కాబట్టి ఆ నీతిని మనం నెరవేరుస్తూ, ఆ రక్తంతో కడగబడుతూ, ఆయన సన్నిధిలో మనము నిర్దోషులుగా కనబడుతూ పవిత్రమైన జీవితం జీవిస్తూ ఆయనకి ఇష్టంగా మనం ఉంటుంటే ఆ పరమ తండ్రి మన నీతిని వెలుగు వల్లే వెల్లడిపరుస్తూ వస్తుంటాడు. మనం వెల్లడి చేసుకోవాల్సిన అవసరం లేదు, మనము అనేకులు తెలియపరచుకోవాల్సిన అవసరం లేదు. పరమ తండ్రి మన గురించి సాక్ష్యం చెప్పిస్తుంటాడు సుమా. ఆయనే సాక్ష్యం ఇస్తుంటాడు. ఆయన తన దూతలకు ఆయన చెప్తుంటాడు, ఇగో నా భక్తుడైన ఈ నీతిమంతుడైన ఈ భక్తులను చూసావా? యోబు నీతిని గురించి పరమతని దూతలకు తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి మన నీతిని కూడా ఆయన అనేకులకు ఉపదేశిస్తాడు, అనేకులకు ప్రకటింపజేస్తాడు, అనేకులకు వెల్లడిపరుస్తాడు. నీవు నిర్దోషముగా ఆయన సన్నిధానంలో నువ్వు కనబడితే, నువ్వు నీతిని జరిగించుకుంటూ వెళ్ళు. ఆ నీతి నీకు ఒక దినమున కాపాడుతుంది, నీతి నిన్ను రక్షిస్తుంది, నీతి నిన్ను గొప్ప వ్యక్తిగా కనబడేటట్టు చేస్తుంది సుమా. కాబట్టి ఆ నీతిమంతుడైన యాశ్వామిస్య రక్తంతో కడగబడి ఆయన ధర్మమును లో ఉన్న రాయబడిన ఆజ్ఞలను అనుసరించుకుంటూ నువ్వు ఆయన సన్నిధిలో నిర్దోషిగా కనబడు. ఆ పరమతను ఒక దినమున నీకు బహుమానం ఇస్తాడు, నీకు నీతి కిరీటం ధరింపజేస్తాడు. కాబట్టి ఆ నీతిని బట్టి పరమతండ్రి నీకు గొప్ప మహిమను సిద్ధపరిచాడు, ఆ గొప్ప మహిమను నీకు ధరింపజేస్తాడు. అట్టి విధంగా పరమతండ్రి నీకు నీతినైనా వెల్లడి చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, మా యొక్క అయ్యే నీతిని వెలుగు వల్లే వెల్లడిపరుస్తానని వాగ్దానం ఇచ్చినారు. అటు వాగ్దానం మేము పొందుకొని మేము దాన్ని సదరించుకున్నట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు సర్వాధికారైన యెహోషువ మెస్సియా కృపా కనికరము తోడు, ఆయన యొక్క ఆపుదల మనకు నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.